హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ఈరోజు టాపిక్లో భాగంగా మనం 8th క్లాస్లో ఒక చాప్టర్ అయిన లైట్ అనేది చూడబోతాం. సో లైట్ అనేది మీకు అందరికీ అర్థమైంది, కాంతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాసి పెట్టాను. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అని, రిఫ్లెక్టెడ్ రే అని నాకు కనిపిస్తుంది. లేదా ఆ వస్తువు కొంచెం పింక్ కలర్లో అనిపిస్తుంది, ఇది బ్లాక్గా ఉంది, ఇది కొంచెం బ్రౌనిష్గా ఉంది. ఇలా ప్రతిదాన్ని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? కారణం లైట్. సో ఒక్కసారి మీరు ఊహించుకోండి, మనకు సూర్యుడు ఈవినింగ్ అస్తమించిన తర్వాత, సన్ సెట్ అయిన తర్వాత మనం ఏదైనా వస్తువును చూడగలుగుతామా? చూడలేం. అంటే చీకటి పడితే మనం వస్తువులను చూడలేం. సో ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క అందమైన విషయాన్ని మనం చూడాలంటే, ప్రతిదీ విజిబుల్ అవ్వాలంటే మనకు లైట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం మనకు తెలుస్తుంది. అలా అయిన తర్వాత మనకు నైట్ టైంలో కూడా విజిబుల్ కావాలని చెప్పి మనం ఈ యొక్క బల్బ్స్ కానీ ఎలక్ట్రిక్ బల్బ్ని యూజ్ చేసి మిగతా వాటిని విజిబుల్ చేయగలుగుతున్నాం. సో ఈ ప్రాసెస్లో ఈ యొక్క లైట్ గురించి మనం కొంత తెలుసుకోవాలి. అందులో భాగంగా మొదటిది, మనకు లైట్ అంటేనే రెండు విషయాలు వస్తాయి. ఒకటి ఇన్సిడెంట్ రే, రెండోది రిఫ్లెక్టెడ్ రే. ఒకసారి గమనించండి, ఇది ఒక సర్ఫేస్ మీన్స్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బోర్డు కూడా ఒక సర్ఫేస్, ఓకేనా? అలా ఊహించుకుంటే మీకు, సో ఇలా స్ట్రైట్ లైన్ ఉంటే అక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 90 degrees ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీ అందరికీ తెలుసు. స్ట్రైట్ లైన్ ఉంటే అక్కడ ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. ఇప్పుడు ఒక రే ఉంది, లేదా ఒక కొంచెం కాంతి కిరణం ఏం చేసిందంటే, మనం టాచ్ చేసినప్పుడు అది నేరుగా ఒక సర్ఫేస్ మీద పోయి తగులుతుంది. తగిలి నేరుగా ఎట్టే వస్తుందా డైరెక్ట్గా మనకు? ఒక లైట్ అనేది ఒక సర్ఫేస్ని తాకినప్పుడు అది రిటర్న్ మనకు నేరుగా ఎట్టే వస్తుందా? రాదు. సో ఇక్కడ చూడండి, ఇలా తగిలి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, ఒక సర్కిల్ తీసుకుంటే మనకు ఓవరాల్గా 360 degrees అనేది ఉంటుంది. సో ఈ పిక్చర్కి మీరు దీన్ని అన్వయించుకుంటే, ఇలా నేను గీసినప్పుడు ఇక్కడ హాఫ్ సర్కిల్ వస్తుంది, అంటే 180 degree వస్తుంది. ఎంత వస్తుంది? 180 degree వస్తుంది. మనకు అది కాదు కాన్సెప్ట్. ఇక్కడ నేను చెప్పాను చూసారా, స్ట్రైట్ లైన్ ఒకటే. ఒక్కసారి గమనించండి, ఇలా వెళ్ళి ఇలా తగిలి వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఉండేది ఒక స్ట్రైట్ లైన్, అంటే అక్కడ 90 degree అని చెప్తున్నాను మీకు. జస్ట్ ఇటు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ రే, దాన్ని పతన కిరణం, అంటే ఒక లైట్ వెళ్ళి పడుతుంది కాబట్టి దాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఏమంటారు? ఇన్సిడెంట్ రే. తెలుగులో పతన కిరణం అంటారు. పడుతుంది కాబట్టి దాన్ని పతన కిరణం అంటాం. ఇక్కడ వెళ్ళి పడిన తర్వాత, అంటే ఒక బాల్ తీసుకుంటావు, గోడకు వేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ను, అంటే గోడను పోయి తగిలి ఆ ఆబ్జెక్ట్ లేదా బాల్ ఏదైనా కానీ తగిలి దాని ఫోర్స్కి తగ్గట్టు రివర్స్ వస్తుంది. సో దాన్నే మనం రిఫ్లెక్షన్ అంటాం. ఏమంటాం? సో ఇది లైట్కి తీసుకోవాలి, ఒక ఆబ్జెక్ట్ కాకుండా. గమనిస్తే రిఫ్లెక్టెడ్ రే అంటున్నాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఈ పడేదాన్ని మనం ఇన్సిడెంట్ ఐ అంటాం. ఏది? ఐ. దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. దీన్ని స్మాల్ ఐతో ఇండికేట్ చేస్తాం, ఇన్సిడెంట్ రేని. సో పడ్డ తర్వాత సమ్ ఫోర్స్ అక్కడ తగిలి రిటర్న్ రావాలి. ఆ విధంగా లైట్ అనేది వెళ్ళి ఒక సర్ఫేస్ని తాకి రివర్స్ రావడాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఏమంటాం? దీన్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక లైట్ ఒక సర్ఫేస్ని తాకుతుందో, అంటే ఆ తాకే ప్లేస్ని మనం ఇన్సిడెంట్ రే అన్నాం కదా. ఈ ఇన్సిడెంట్ రే దగ్గర మనకు ఏర్పడే యాంగిల్, కోణం అనేది ఎంతో సంథింగ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఐ అనుకుంటాం. సమ్ యాంగిల్ ఎంతో ఒక యాంగిల్ వచ్చింది. యాంగిల్ ఐ అనేది యాంగిల్ ఆర్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక లైట్ ఒక సర్ఫేస్ని పై తాకినప్పుడు ఆ పడే ఆ ఇన్సిడెంట్ రే యొక్క యాంగిల్ ఎంత ఉంటుందో, అది రిఫ్లెక్టెడ్ అయ్యేటప్పుడు వచ్చే ఈ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 45 ఉంటే ఈ పక్క ఎంత ఉంటుంది? 45 ఉంటుంది. చెప్పాం కదా, ఇన్సిడెంట్ రే ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే. సో పరావర్తన కోణం అనేది పతన కోణానికి సమానంగా ఉంటుంది అని చెప్తారు. అందువల్లే మనం విజిబుల్ అనేది ఈజీగా ఉంటుంది. సో లైట్ యొక్క ఈ యొక్క ప్రాపర్టీ మీరు మొదటగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్, లేటరల్ ఇన్వర్షన్. ఇప్పుడు అద్దంలో మీరు చూసుకోండి, కొన్ని వర్డ్స్ మనం చూసినప్పుడు కుడి ఎడమ కుడిగా కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్గా. సో మీరు చూడొచ్చు, ఒక మిర్రర్లో ఒక ఆబ్జెక్ట్ ఎలా కనబడుతుంది?
లేదా ఒక వాల్, ఒక బావి తీసుకుంటే వెళ్ళ తీసుకుంటే బావిలో మనం తొంగి చూసినప్పుడు మన ప్రతిబింబం, మన రిఫ్లెక్షన్ అనేది తలకిందులుగా కనిపిస్తుంది. మన ఇటు చూసినప్పుడు ఇలా తలకిందులుగా, పైది కిందకి, కిందది పైకి. సో దీన్ని మనం వాటర్ ఇమేజ్ అంటాం. ఏమంటాం? సో నీటిలో ప్రతిబింబం అంటారు. అంటే నీటిలో మనకి ఎలా కనిపిస్తుంది? తలకిందులో కనిపిస్తుంది ఆబ్జెక్టు. ఎలా కనిపిస్తుంది? తలకిందులుగా. అలా కాకుండా ఒక మిర్రర్ అద్దం తీసుకుంటే కుడి ఎడమగా, ఎడమ కుడిగా, లెఫ్ట్ రైటు లెఫ్ట్గా కనిపిస్తుంది. అందువల్ల ఈ విధంగా అద్దంలో లెఫ్ట్ లెఫ్ట్గా కనిపించేదాన్ని మనం లాటరల్ ఇన్వర్షన్ అంటాం. ఏమంటాం? లాటరల్ ఇన్వర్షన్. తర్వాత కిందకు వస్తే డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ అంటాం. ఇక్కడ ఒకసారి గమనించండి, మనకు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నాం. సర్ఫేస్ తీసుకునేసి ఇక్కడ బొక్కగా ఉంది, అంటే ఇలా పల్లంగా ఉందనుకోండి. మన భాషలో చెప్పాలంటే ఇలా ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఒక లైట్ వేసినప్పుడు యాక్చువల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ రే, నేను వేసేది ఇన్సిడెంట్ రే, ఇది తగిలి ఇటు రావాలంటే ఇక్కడ స్మూత్గా ఉంది, ఇక్కడ తగిలితే ఎట్టు వస్తుంది. అలా కాకుండా ఈ బొక్కలో పడింది అనుకో, అప్పుడు దాని స్టైల్ ఏమవుతుంది? యాంగిల్ మారుతుంది. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ వేరేలా పోతాయి. అంటే లైట్ ఇట్ట పడ్డప్పుడు ఒకటి ఇట్ట, ఇంకోటి పల్లంగా ఉంది ఇట్ట, ఇంకోటి సమాధి ఇట్ట, అంటే డిఫరెంట్ డైరెక్షన్లో ఎట్ట పడితే అట్ట వెళ్తాయి. సో అలా లైటు అంటే ఇన్సిడెంట్ రే అనేది ఒక రఫ్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో గజిబిజిగా, మన భాష చెప్పాలంటే ఎట్ట పడితే అట్ట వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ రే అంటాం. అర్థమవుతుందా? అలా కాకుండా ఇప్పుడు దీని మీద ఇవ్వండి. ఇప్పుడు మనం ముఖం చూసుకునే అద్దం చూసారా? ఆ అద్దంలో మీరు చూస్తే స్మూత్గా ఉంటుందా, రఫ్గా ఉంటుందా? స్మూత్గా ఉంటుంది. దాని మీద ఒక లైట్ వేసారు అనుకోండి, అది కరెక్ట్గా ఒక చోట తగిలి మళ్ళీ కరెక్ట్గా, ఇప్పుడు నేను చెప్పాను చూసారా అద్దం, ఇన్సిడెంట్ రే బై ఇట్ట రిఫ్లెక్షన్ అనేది ఒకే విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ యొక్క రఫ్ సర్ఫేస్ మీద మాత్రం ఆ యొక్క రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ సైడ్స్కి, అంటే వేరే డైరెక్షన్ జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ రే అంటాం. అలా కాకుండా ఒకే చోట నీట్గా జరిగితే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇక ఇంకో చిన్న విషయం, ఈ కాన్సెప్ట్ చూడండి. రిఫ్లెక్టెడ్ లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అగైన్. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక లైట్ ఉంది, నేను ఇక్కడ వేసా, ఇది ఇక్కడ పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ అద్దం పెట్టా, అద్దంలో తగిలితే మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుందా రాదా? మళ్ళీ ఇంకోసారి పెట్టా రిఫ్లెక్షన్. అంటే ఒకసారి ఒక లైట్ రిఫ్లెక్ట్ అయిన ఆ యొక్క లైట్ కూడా మళ్ళీ ఏమవుతుంది? రిఫ్లెక్షన్ అవుతుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్గా మనం సలూన్ షాప్లో చూస్తే, మీరు ఒకసారి కటింగ్ అంతా చేసిన తర్వాత ముందర పెద్ద అద్దం ఉంటుంది, చూసుకోమంటాడు. ఓకే మొత్తం చూసుకుంటాం. సో వెనకాల ఎడ్ చేస్తాడో మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆయన ఒక అద్దం పెట్టుకుంటాడు, ఇలా తీసి నీ వెనకాల చూపిస్తాడు. ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ రే ఎక్కడ కనిపిస్తుంది నీకో? ఆ పెద్ద అద్దం మీద కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ నీ మూతి రిఫ్లెక్షన్ అవుతుంది. ఆ రిఫ్లెక్టెడ్ రేని మళ్ళీ ఏం చేస్తున్నాం? రిఫ్లెక్షన్ చేయిస్తున్నాం. ఇలా రిఫ్లెక్టెడ్ రే ఆర్ రిఫ్లెక్టెడ్ లైట్ కెన్ రిఫ్లెక్టెడ్ అగైన్. సో ఒక పరావర్తనం చెందిన కిరణం లేదా కాంతి అనేది మరలా ఏమవుతుంది? పరావర్తనం చెందుతుంది అని చెప్పాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అంటే కంటిన్యూ చేసి చూద్దాం. సో నెక్స్ట్ మన టాపిక్ ఇప్పుడు చూసుకున్నాం. ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ రే కెన్ రిఫ్లెక్టెడ్ అగైన్ అని చూసాం. తర్వాత మనం చూసే సన్లైట్. సో మనం సూర్యుని కాంతిని ప్రతిరోజు చూస్తుంటాం. సో మీ అందరికీ వర్షం పడ్డప్పుడు అంటే ఒక అర్ధచంద్రాకారం ఒకటి కనిపిస్తుంది. ఏమది? రెయిన్బో. ప్రతి ఒక్కరికి రెయిన్బో అంటే చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక వైట్ లైట్ అనేది, అంటే తెల్లని కాంతి అనేది ఏమవుతుంది? రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి. దాన్ని మనం ఇండికేట్ చేయడానికి విబ్జిఆర్ అంటాం. ఏమంటాం? విబ్జిఆర్. ఇంతో 7 రంగులు వచ్చేస్తాయి మనకు. ఓకేనా? అంటే సన్లైట్ అనేది ఇలా ఒక కాంతి లేదా ఒక లైట్ అనేది డిఫరెంట్ కలర్స్లో డివైడ్ అవ్వడాన్ని, లేదా ఆ విధంగా డివైడ్ అవ్వడాన్ని మనం డిస్ప్రెషన్ అంటాం. డిపర్షన్ అంటాం. తెలుగులో కాంతి వికిరణం అంటాం నేను. ఓకేనా? ఒక్కసారి గమనించండి. సన్లైట్ అనేది 7 రంగులుగా విడిపోవడాన్ని డిస్పర్షన్ అంటాం. ఏమంటాం? డిస్పర్షన్. ఏమంటాం? డిస్పర్షన్. ఒకసారి చూద్దాం. ఈ పాయింట్ ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు ఈ లైట్ని మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే మన శరీరంలో ఏ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా పనిచేస్తుంది? మన కళ్ళు. ఏది? మన కళ్ళు. అటువంటి కంటిని మనం
ఆ కంటి గురించి కొన్ని తెలుసుకోవాలి, వాటి సంరక్షణ గురించి మీకు ఇచ్చున్నారు. మొదటగా మన కంటిలో కొన్ని రకాల నర్వ్స్ గురించి ఇచ్చున్నాడు. ఇలా ఉంటుంది కంటి నిర్మాణం అనేది యాక్చువల్గా. ఓకేనా, మనకు వచ్చిన రీతిలో మనం వేస్తున్నాం బొమ్మని. సో రెటీనా ఉంటుంది, ఆప్టికల్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, సిలియరీ మజిల్ అని, ఐరిష్ అని, లెన్స్ అని, కార్నియా అని ఉంటాయి. ఇందులో మీరు మన ఎదుటి వ్యక్తి కళ్ళు చూసేటప్పుడు బయట కనిపిస్తుంది చూసారు ఈ భాగం, అంటే ఇది కన్ను కాదు, ఈ యొక్క వైట్ లేయర్లో ఉండి కనిపిస్తుంది చూసారా, దాన్ని మనం కార్నియా అంటాం. ఏమంటాం? ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిలో తన ఇంకొక వ్యక్తి కళ్ళలో చూడగలిగే భాగాన్ని మనం కార్నియా అంటాం. కార్నియా తర్వాత నల్లని గుడ్డు ఒకటి ఉంది లోపల నల్లగా, దాన్ని మనం ఐరిష్ అంటాం. ఏమంటాం? ఐరిష్ అంటాం. ఇంకో వర్డ్ ప్యూపా అని ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఎదుటి వారి కళ్ళను బాగా గమనిస్తే ఈ కార్నియా కనిపిస్తుంది, ఐరిష్ కనిపిస్తుంది. ఆ నల్లగుడ్డులో మళ్ళీ చిన్నగా ఒక ఇది ఉంటుంది, గమనించుంటారా, దాన్ని మనం ప్యూపా అంటాం. ఇలా కంటిలో ఉండే అన్ని రకాల నర్వ్స్ కానీ పార్ట్స్ అనేవి మనం ఒక లైట్ని విజిబుల్ చేయడానికి బాగా తోడ్పడతాయి. అలా విజిబుల్ చేయగలిగితేనే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అందాన్ని కానీ మనం వీక్షించగలుగుతాం. అందుకే పెద్దలు ఏమన్నారు, సర్వేంద్రియానాం నయనం ప్రధానః అంటారు. మన శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాలన్నింటిలో అతి గొప్పది కన్ను అని అంటారు. సరేనా? ఈ కంటి గురించి మీకు ఇచ్చిన విషయం ఇచ్చారు. బిఫోర్ దట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఇచ్చేసి కళ్ళ గురించి ఏం చెప్పారంటే మనం ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలి, మనకు కంటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఏర్పడ్డప్పుడు మనం మొదటగా వైద్యుడిని సంప్రదించాలి. వీ నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. అంటే చిన్నగా ఏదైనా పడ్డప్పుడు కూడా మనం ఒక్కోసారి వాటర్ పెట్టి తుడవడం కానీ నలపడం కానీ బాగా అయిపోతాయి, కానీ మీరు అక్కడ ఇచ్చే ప్రెజర్ అనేవి నెక్స్ట్ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ విషయాలు మనకు తెలియవు. సరేనా? సో మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే మనం వీ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, మొదటి పని అలా చేయాలి. మళ్ళీ ఇంకొక విషయం, మనకు మన పుస్తకానికి కనీస దూరం ఎంత ఉండాలి? 25 సెంటీమీటర్ ఉండాలి. ఎంత ఉండాలి? 25. అంటే మీరు ఏదైనా పుస్తకాన్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక బుక్ ఉంది, నేను తీసుకుంటున్నాం. సో ఈ పేపర్ నాకు కనిపిస్తుంది. ఇది నాకు నా కంటికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? ఒక 10 సెంటీమీటర్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు చదవడం అనేది పాసిబుల్ కావడం లేదు. కొంచెం దూరం అయితే ఓకే, బాగుంది, నాకు కనిపిస్తుంది. ఇట్టే కాదు, మినిమం 25 సెంటీమీటర్ లేదా అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే దీన్ని విజిబుల్ లెంగ్త్ అంటారు. ఇలా తీసుకుంటే మన కళ్ళలో ఉండే ఈ యొక్క నర్వ్ సిస్టంలో వాటి మీద ఒత్తిడి పడదు. ఇక్కడ మీకు ప్రెజర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఒక తీగ ఉంది లేదా ఒక దారం ఉంది, ఆ దారానికి మనం ఆ దారం మోయగలిగిన కంటిలో ఉండే నర్వ్స్ ఒత్తిడికి గురి కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దారం ఉంది, ఇద్దరు పెట్టుకొని లాగుతున్నారు, ఆ దారం అనేది సమ్ ఫోర్స్ వరకు తట్టుకుంటుంది, ఆ తర్వాత లాగితే తెగిపోతుంది. అదేవిధంగా కంటికి ఒత్తిడి ఎక్కువ కలిగించే కొద్దీ ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ఓకేనా? ఆ ప్రెజర్కి కళ్ళను గురి కాకుండా చూసుకోవాలి. అంటే బుక్కి మన కంటికి మధ్య దూరం సుమారు 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మాత్రమే మన కళ్ళు అనేవి ఒత్తిడికి గురి కావు. ఇది సెకండ్ పాయింట్, 25 సెంటీమీటర్. ఇంకా చాలామంది మీరు చూస్తూ ఉంటారు, ట్రావెలింగ్ ఉన్నప్పుడు అంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేసేటప్పుడు కూడా కొంతమంది చదువుతుంటారు. అలా చదవడం వల్ల ఈ నర్వ్ సిస్టమ్ అనేది అంటే కంటిలో ఇబ్బందులు కలుగుతాయి. ట్రావెలింగ్ టైంలో మనం బుక్స్ని ఎక్కువగా చదవరాదు. సో ట్రావెలింగ్లో మనం చదవకూడదు అని చెప్తున్నారు. ఇది ఒక విషయం. అండ్ నెక్స్ట్ వన్, లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. తక్కువ వెలుతుల్లో చదివితే తప్పనిసరిగా దాని ఎఫెక్ట్ కూడా మన కళ్ళ మీద పడుతుంది. ఇంకా డైరెక్ట్గా ఈ సూర్యుడిని చూడడం కానీ ఎక్కువ వెలుతురు చూడడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా కంటికి ఇబ్బందులు కలుగుతాయి. కంటికి ప్రధానమైన ఒక విటమిన్ ఏదంటే విటమిన్ ఏ. ఈ విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చిన్న వయసులో మనకు సంభవించే కొన్ని రకాల కంటికి సంబంధించిన ట్రకోమా, రేచీకటి ఇలాంటి వ్యాధుల నుంచి మీరు సులభంగా ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు అని అర్థం. అంటే ఆ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవచ్చు. కాబట్టి వాటికి సంబంధించిన బొప్పాయి పండు, క్యారెట్ లాంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి మన కళ్ళను మనం సులభంగా కాపాడుకోవచ్చు. ఇక సైట్ అనేవి మీకు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు స్పెక్టికల్స్ అంటే ఆ కళ్ళద్దాలను ఉపయోగించాలి. ఇవి కంటికి సంబంధించి. ఇక చివరిగా ఒక అంశం, ఈ లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి గురించి మీరు చెప్పాలి. ఎందుకంటే జనవరి 4వ తేదీన ప్రతి సంవత్సరం మనం లూయిస్ బ్రెయిలీ డే జరుపుకుంటాం. అసలు ఈ లూయి బ్రెయిల్ డే ఏం చెప్తుంది? ఈ లూయిస్ బ్రెయిలీ అంటే ఎవరంటే ఈయన ఒక దేశానికి చెందిన వ్యక్తి.
ఆ దేశం అంటే నాకు గుర్తులేదు, కానీ కథ చెప్తా. వాళ్ళ నాన్న గుర్రాలకు మీరు స్వారీ చేసేటప్పుడు లదర్లా ఉంటాయి చూస్తుంటారా పైన వేసుకుని, వాటిని కుడతా ఉంటాడు ఆయన. సో అక్కడ చిన్న చిన్న ఇనుప వస్తువులతో కొడుతూ ఉంటారు. పక్కనే ఆడుకుంటున్నాం లూయి బ్రెయిల్ తన చిన్న వయసులో తండ్రి కొట్టిన ఒక చీల ద్వారా చెక్క ముక్క వచ్చి కంటికి తగిలి ఈ కనును కోల్పోతాడు. అదేవిధంగా దాని ప్రభావం వల్ల రెండో కనును కోల్పోతారు. ఇలా గుడ్డివాడిగా తయారవుతారు ఎవరో లూయిస్ బ్రెయిల్. కానీ చదవాలన్న ఆసక్తితో ఆ వ్యక్తి చివరికి ఈ యొక్క అందుల కోసం అంటే బ్లైండ్గా ఉండే ప్రతి పీపుల్ చదవాలన్న ఆశయంతో ఈయన లూయి బ్రెయిలీ లిపి అంటే సో లిపి అంటే రాసే అక్షరాలమ్మ, అర్థమవుతుందా, గుర్తించాడు. దాన్ని చుక్కల లిపి అంటారు. అంటే దీనికి ఒక రకమైన ప్లేట్లా ఉంటాయి, దాని మీద చుక్కలు ఉంటాయి. ఆ చుక్కలను టచ్ చేయడం ద్వారా వాళ్ళు అక్షరాలను గుర్తించగలుగుతారు. అలా లూయిస్ బ్రెయిల్ గారు గుర్తించిన ఆ యొక్క లూయి బ్రెయిలీ లిపి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది నేడు ప్రతి దేశంలో 1932వ సంవత్సరం నుంచి ఆమోదించబడి అందులో కూడా విద్యను అభ్యసించి ముందుకు వెళ్ళే విధంగా ఉంది. నేడు మీరు గమనిస్తే ఈ 2023వ సంవత్సరంలో కూడా ఈ యొక్క 2 ఏళ్లలో మీరు కళ్ళు లేని వారు కూడా IPS IAS అయ్యే స్థాయికి ఎదుగున్నారు. అలాంటి కానుండి మళ్ళీ హెలెన్ కెల్లర్ అనే లేడీ కూడా, హెలెన్ కెల్లర్, ఈమె కూడా పుట్టుకతోనే కళ్ళు కోల్పోయినప్పటికీ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహిళ. అంటే కళ్ళు లేకపోయినా ఏదైనా సాధించవచ్చన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహిళగా హెలెన్ కెల్లర్ గారిని చెప్పుకుంటాం. సో మీరు ఇక్కడ ఈ యొక్క లూయిస్ బ్రెయిల్ గురించి చెప్పుకోవాలి. ఆ బ్రెయిలీ లిపి ఏ రోజున జరుపుకుంటారన్న విషయం తెలుసుకోవాలి. సో ఇప్పుడు లైట్ గురించి మీకు అర్థమై ఉంటుంది. సో ఈ ప్రపంచంలో ఏ వస్తువు చూడాలన్నా మనకు ఈ కాంతి లేదా లైట్ అనేది మేజర్. ఓకే, స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, డిస్ప్రెషన్, ఆ సర్ఫేస్ ఎలా తగులుతుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇది 8th క్లాస్లో మనకున్న ఒక చాప్టర్. సో NMS మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. సో మీ అందరికీ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఒకటే, ఒక లైక్ బటన్ ఒక లైక్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.